to the holy presence of the Lord Jesus, who is the King of kings and the Lord of lords. దేవాది దేవునామమునకు మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఖచ్చితంగా చదవదాం. పెర్గములో ఉన్న సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇది చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తి తమ తమ కొరకు అన్వయించుకోవాలి. 22వ అధ్యాయం 17వ వచనంలో ప్రియబిడ్డలారా ఇక్కడ ఏమని ఉందంటే, అది ఎవరికి అని మీరు నన్ను ప్రశ్న వేయవచ్చు. అక్కడ సప్త సంఘాలకి సప్త విశేషతలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. అందులో ఒక సంఘం పేరు పెర్గము. పెర్గము అనే సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, జయించు వానికి, ఓ పెర్గమా, పెర్గ సంఘమా, నీకు మంచి ఉన్నాయి, వాటితో కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి, కావున నీ వాటిని జయించు, నీకు 2 ఇస్తాను. జాగ్రత్త వినండి, ప్రతి ఒక్కరూ వినవలసిన వాక్యము. ప్రకటన 2:17 వచనం, మరుగైన మన్నాను నీకు భుజింపనిస్తాను. ఓకే. నెంబర్ 2 ఏంటంటే, నీకు ఒక తెల్లని రాతిని ఇస్తాను. ఆ రాయి చూడండి, తెల్లని రాయి, మీరందరూ చూడాలని పెట్టాం. తెల్లని రాతి నీకు బహుకరిస్తాను. నీవు లోకము, లోకాశలను, లోక లక్షణాలు, లోక దుర్బుద్ధి, దైవాంగిక లక్షణాలు అన్నీ విడిచిపెట్టి పరిశుద్ధాత్మతో నింపబట్టకు అనువైన అంగీకారమైన పరిశుద్ధ లక్షణములు నీవు కలిగి ఉంటే పరలోకానికి నీవు వచ్చినప్పుడు నీకు తెల్లని రాతిని ఇస్తాను. తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుతో ఇస్తాను. మై నేమ్. నీకు తెలియదు, నాకు తెలియదు. పరలోకానికి వెళ్ళండి, పరిశుద్ధంగా జీవించండి. ఖచ్చితంగా మీరు పరిశుద్ధంగా జీవిస్తే పరలోకానికి వెళ్తారు. అయితే దాని మీద చెక్కబడిన కొత్త పేరు రాసుకోండి. నీవు చెక్కబడిన కొత్త పేరు దేవుని చేతిలోంచి నీకు అనుగ్రహించబడునుగాక. ఆ కొత్త పేరు యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? అది పొందిన వానికే కానీ మరి ఎవరికి ఆ పేరు తెలియదు. నా పేరు నిర్మల, నీ పేరు కృప, నీ పేరు రతన్, నీ పేరు దేవ, వారి పేరు వీరభద్ర. ఇక్కడ ఈ లోకంగా ఒకసారి నీ పరిశుద్ధ లక్షణముల చేత ముద్రించబడి పరలోకానికి నీ ఆత్మ వెళితే నీకు అనుగ్రహించబడినది తెల్లరాయి. తర్వాత దాని మీద చెక్కబడిన కొత్త పేరు ఇవ్వబడుతుంది. అది ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, అది ఇవ్వబడిన వానికే కానీ మరి ఎవ్వనికే తెలియదు. నీ రాతి మీద నీ పేరు నీకే తెలుసు, నాకు తెలియదు. కనుక నాకు ఇవ్వబడిన చెక్కబడిన కొత్త పేరు మీకు తెలియదు, మీకు ఇవ్వబడిన చెక్కబడిన కొత్త పేరు నాకు తెలియదు. అర్థమైంది కదండి? అయితే అది ఎవరికి అనుగ్రహించబడిన వానికే తప్ప మరి ఎవరికి తెలియదు అని అక్కడ వాక్యం రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, తెల్ల రాయి ఏంటంటే, మరి ముద్ర వేయబడిన ఆ యొక్క కొత్త పేరు ఏంటంటే, ప్రియబిడ్డలారా, ఆ రోజుల్లో రోమా, గ్రీకు దేశములలో ఒక ఒలింపిక్స్ మ్యాచెస్లో కానీ విజయం పొందినవారు, లేకపోతే పెద్ద పెద్ద రాజులు కానీ పెద్ద పెద్ద ఆధిపత్యమున్న అధికారులు కానీ ఏర్పాటు చేసిన రాజ విందుల్లో ప్రవేశములు రావడానికి ఒక తెల్ల రాయి ఇచ్చేవారట. జాగ్రత్తగా వినండి. తెల్ల రాయి అని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రచించి ఉన్నాడంటే, బాగా గమనించండి. ఆ తెల్ల రాయి ఏంటో కదా, ఆ దేశంలో, రోమ్ గ్రీకు దేశంలో ఒలింపిక్స్ కానీ మరి ఒక మ్యాచెస్లో ఆ యొక్క విజయం పొందిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి వారు ఏం చేసేవారంటే, విజయానికి సూచనగా, లేకపోతే ఒక రాజుగారు, ఒక చక్రవర్తి అద్భుతమైన విందు చేసి ఆ లోపలికి రావడానికి పాస్ ఇస్తారు కదండి, పాస్ ఇస్తారు. విఐపి పాస్, వివిఐపి పాస్ లాగా. అలాగే లోపలికి రావడానికి నీకు అనుమతిని ఇవ్వాలంటే తెల్లని రాత్రి ఇచ్చేవారు. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యానికి మీరు ప్రవేశించాలంటే ఈ యొక్క అద్భుతమైన పరిశుద్ధ ఆభరణములు ధరించిన వారై, ఈ తెల్లని రాతికి సాదృశ్యముగా మీరు దేవుని యొక్క రూప స్వరూపులకు మార్చబడిన వారై పరలోకానికి ప్రవేశించాలంటే అద్భుతమైన ఈ తెల్లని రాయి మీకు బహుకరించబడాలి. ఒక్కసారి మీరు పరలోక రాజ్యానికి ప్రవేశించిన తర్వాత మీలో ఉన్న శ్రేష్టతలు పరిశుద్ధాత్మ దేవుడు మీ నామరూపములో లిఖించి మీకు ఇస్తాడు. నీ యొక్క ప్రత్యేకమైన ఆత్మీయ శ్రేష్టతని ఒక నామ రూపములో చెక్కబడిన కొత్త పేరుగా తెల్లని రాతి మీద పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ యొక్క పరిశుద్ధమైన లక్షణములతో క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం ఉంటే పరలోకానికి నిన్ను ఆహ్వానించబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమంటే అర్థమైంది కదా? అందరికీ అర్థమైంది కదా? గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే మీకు అర్థమైంది.
కనుక ఇంతవరకు మనం మన జీవన యాత్రలో ఏమైనా అపరిశుద్ధ, అవినీతి, దైవాంగీకరణ లక్షణములు ఉంటాయి, ఈ యొక్క ఆలయమును విడిచిపెట్టక ముందే మనం త్రుంచివేసి వాటిలన్నిటినీ ఈ యొక్క తెల్లని రాతి అనే పరలోక రాజ్యానికి ఒక ఆహ్వాన పత్రికగా తెల్లని రాత్రిని దేవుని యొద్ద నుంచి పొంది లోనికి ప్రవేశించిన తర్వాత నీ యొక్క ఆత్మీయ శ్రేష్టతే నీ నామముగా చెక్కబడి నీకు దేవుని చేత అనుగ్రహించబడే ఆ రాత్రిని నీవు పొందెదవుగాక. ఒకవేళ నేను సత్యం మాట్లాడిన దానైతే నా పేరు సత్యము అని చెక్కబడతాదేమో, నీతిమంతుడు అయితే నీతి అని నీకు పేరు పెడతాదేమో. మీ యొక్క లక్షణములు, ఏ లక్షణాలు? దేవుని చేత అంగీకరింపబడిన ఆత్మీయ శ్రేష్టతలు కలిగిన ఆ యొక్క లక్షణములు ఉంటే ఆ లక్షణం నీకు చెక్కబడి నీ పేరు, నీ యొక్క పేరు దాని మీద ఆ యొక్క ప్రత్యేకమైన లక్షణముతో రాయబడి నీకు బహుకరించబడుతుంది ప్రియబిడ్డలారా. హల్లెలూయా. కనుక సొలొమోనుకి ఎవరు పేరు పెట్టారండి? ఇప్పుడు చెప్పండి. దావీదు పెట్టాడా? క్రిస్నింగ్ చేశాడా? నామకరణం చేశాడా? ఏమీ చేయలేదు. ఓ దావీదు, ఇదిగో నీ పుట్టబో కుమారుడు సొలొమోను అంటే సమాధానకర్త. అతని యొక్క శత్రువులందరినీ నేను తీసివేస్తాను. అతని యుగంలో ప్రజలందరూ నెమ్మదితో శాంతితో జీవిస్తారు. అతని చేతిలో నుంచి ఒక గొప్ప దేవాలయము రాబోతుంది. అందులోకి నా యొక్క నిబంధన మందసం మీరు మోసుకుని తోడుకుని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఒక చక్కని పాట ద్వారా మనం ప్రియబిడ్డలారా ఒక మాటను బట్టి ఈ పాట పెట్టాను. దావీదు ఏమంటున్నాడండి? సొలొమోను ఇక్కడ ఏమన్నాడండి? నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టవలనని ఇక్కడ ఏముందండి అంటే నా హృదయమందు నిశ్చయించుకుంటుని. గట్టిగా చెప్తారా నిశ్చయించుకుంటునని? ఓకే, మీరందరికీ నాకు తెలుసు మంచి గృహం కట్టాలని నిశ్చయించుకున్నారు. అది కూడా మీ టేస్ట్. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మెట్లు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నీ నిశ్చయించుకుంటారా లేదా? ప్రతి రూమ్ ఎలా ఉండాలి నిశ్చయించుకుంటారు. అలాగే తను అంటాడు సొలొమోను ఒక మంచి మాట, నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరము కట్టవలనని నేను నా హృదయంలో నిశ్చయించుకుంటుని. కనుక నా దేవుడు, కనుక ఆ దినమున దావీదు యొక్క దేవుడు అయి ఉండొచ్చు, ఈ దినమున మీ దేవుడు నా దేవుడు. దేవుడు నమ్మకం మహిమ కలుగును గాక. ఈ పాట పాడుతుండగా ప్రియబిడ్డలారా, ఈ పాట పాడుతుండగా అందరూ మరి ఒకసారి దేవుని సన్నిధానంలో యేసయ్యా మానవ హృదయంతో ఉన్నాను, అనేకములైన తండ్రి దావీదు అంటున్నాడు నా దేవుడు అని సెలవిస్తున్నాడు. ఆయన నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టవాలని నేను హృదయంలో నిశ్చయించుకుంటుని అని సెలవిస్తున్నాడు. నా దేవుడు, నా దేవుడు. అదేవిధంగా సంఘమంతా ప్రభ పరిశుద్ధాత్మ దేవుడి నామములో నా దేవునిగా నిన్ను అభిషేకించుకుంటున్నాం. నా కొరకు ఈ లోకమునకు వచ్చి నా కొరకు తండ్రి ప్రశస్తమైన రాక్తమున శిలువ మీద తండ్రి కార్చి నీవు పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగి ఆత్మస్వరూపుడైన దేవా, ఆత్మీయ రక్షణ దయచేసిన దేవా, నీవు దావీదు దేవుడివే కాదు, ఇస్సాకు దేవుడివే కాదు, అబ్రాము దేవుడివే కాదు, నా దేవుడువు, నా దేవుడువు, నా దేవుడువు. ఈ పాట ద్వారా యేసయ్యా నా యొక్క నిశ్చయమును ఆత్మ వికాసమును నీకు తెలియచేస్తున్నాను. అందరం ఈ పాట పాడుకొని మనస్సు మార్పిడి కలవారమై నా దేవుడు అని దావీదు సెలవించినట్లుగా హీఈస్ మై గాడ్, హీఈస్ మై లార్డ్ అని చెప్పి దేవుని మహిమపరిచి మరి ఈ గొప్ప ఉదయకాల ఆరాధన ముగించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, 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 ఆమెన్. He is Lord, He is Lord, He is risen from the dead, He is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. He's my Lord, He's my Lord, He's my Lord, He is my Lord. He is risen from the dead, He's my Lord. My knee shall bow, my tongue confess that Jesus Christ is Lord. Prabhu, Prabhu, Devudu, Devudu, Mrityunjayuda,
మహిమ మహిమ మహిమ. పరిశుద్ధాత్మదేవా, ఒక తెల్లని రాతిని పరలోక ప్రవేశమునకు అనుమతించే ఆహ్వాన పత్రికగా నేను పొందగలిగినట్లు నాలో ఉన్న చెడ్డ అవినీతి అవలక్షణములని అవన్నీ కూడా మా హృదయంలోంచి ఇప్పుడే తీసివేయండి యేసయ్యా, తీసివేయండి తీసివేయండి తీసివేయండి. నేను ఈ జీవితంలో జీవించిన ఆత్మీయ శ్రేష్టత నాకు తండ్రి నీవు ఒక బిరుదుగా ఇచ్చి చెక్కబడిన క్రొత్త నామముగా ముద్రించబోతున్నావు. ఆ తెల్లని రాతిపైన, ఆ తెల్లని రాతిపైన చెక్కబడిన ఆత్మీయ శ్రేష్టత కలిగిన నామముతో ముద్రించి తండ్రి నీ చేతుల్లోంచి నేను సరాసరిగా తీసుకునే గొప్ప ధన్యత నాకు దయచేయమని నజరేయుడైన ప్రభువు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.